సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న మధును సాంకేతిక ఆధారాలతో పట్టుకుని పోలీసులు అతనిపై ఇప్పటికే నమోదైన పలు కేసుల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. అరెస్టుకు ముందు మధు ఒక వీడియోను విడుదల చేసి ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టాడు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ప్రకటించిన మధు పలువురు ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏదైతే ఈ కేసు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మైక్రో ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రమావత్ మధు, ఇతను డైరెక్టర్ గా పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్ లో రమావత్ మధుని A1 నిందితుడి కిందికి చేర్చి ఈ బాధితుల నుంచి వచ్చినటువంటి కట్రికా సంతోష్ సంగారెడ్డి జిల్లా వాసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సైబరాబాద్ పోలీసులు EOW పోలీసులు కేసు నమోదు చేసి మధుని ఇంతకు ముందే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 318 క్లాస్ 4, 316 క్లాస్ 2, BNS 5, TS PDFA యాక్ట్ ప్రకారంగా ఈ మోసానికి సంబంధించినటువంటి ఫిర్యాదు అందిన తర్వాత సైబరాబాద్ EOW ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతూ ఉండగా ఈరోజు మియాపూర్ లో ప్రధాన నిందితుడు, ఈ కేసులో A1 గా ఉన్నటువంటి నిందితుడు రమావత్ మధు డైరెక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేసి ముందుగా ఈ మైక్రో ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ పేరుతో ఎక్కడైతే కార్యాలయం ఏర్పాటు చేసి ఆ కార్యాలయం కేంద్రంగా ఈ దందాలకు పాల్పడుతూ ఉన్నారో వాటిపైన ఫోకస్ చేసినటువంటి పోలీసులు అక్కడికి తీసుకెళ్లి ఆ వ్యవహారాన్ని అంతా కూడా పరిశీలించి అనంతరం అతను EOW కార్యాలయానికి తరలించడం జరిగింది. ఇదే కేసులో రెండో నిందితుడుగా కాపో హేమకాంత్ రెడ్డి, మూడో నిందితుడుగా బండి శివకుమార్, నాలుగో నిందితుడుగా పాల్టియా భరత్ CEO ఇతను, ఐదవ నిందితురాలుగా శైలజ, మొత్తం 5 మంది నిందితులని ఈ కేసుల జతపరిచి ఈ 5గురు కోసం పోలీసులు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వీళ్ళ కోసం గాలిస్తూ ఉండగా మియాపూర్ లో ఈ ప్రధాన నిందితుడు మధు రాథోడ్ ఉన్నట్టుగా గుర్తించి అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 33 మంది వ్యక్తుల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక్కొక్క దగ్గర ఈ డబ్బులు వసూలు చేయడం జరిగింది. వీరంతా కూడా గోకులానంద ఇన్ఫ్రాకు ఈ డబ్బులన్నీ కూడా పంపించి మొత్తం 6,58,50,000 రూపాయలు ఈ 33 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. వీరంతా కూడా 102 గజాల ప్లాట్లు ఇస్తామని, ఓపెన్ ప్లాట్స్ మీ పైన రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కూడా నమ్మించి మొత్తం 16 ఎకరాలు DTCPకి చెందినటువంటి శుభక్షేత్ర ఇన్ దమ్మరిగూడ విలేజ్, నాయల్కాల్ విలేజ్ సంగారెడ్డికి చెందినటువంటి శుభ నక్షత్ర ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతి ఒక్కరి దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వీళ్ళు ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 102 గజాల జాగా చెల్లిస్తాము, వారికి కేటాయిస్తామంటూ కూడా ఈ మైక్రో ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ పేరుతో జనాలను బురుడి కొట్టించి దీంట్లో అనవసరంగా సింగర్ మంగ్లీని లాగి సింగర్ మంగ్లీ చెప్తేనే ఈ దందా చేశాము, ఈ ఫైనాన్స్ బిజినెస్ ఏర్పాటు చేశాము, తను చెప్పడం వల్ల ఈ డబ్బులు వసూలు చేశామంటూ కూడా రకరకాలుగా తన పైన ప్రచారం చేయడము, చివరిగా ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు అప్రూవర్ కిందికి మారి తనతో పాటు ఇన్ని రోజుల పాటు పనిచేస్తున్నటువంటి పార్ట్నర్స్ వ్యవహారాలంతా కూడా బయటికి తీసి వీరంతా బాధితులు కాదు, వీరే నిందితులు, వీళ్ళే డబ్బులు వసూలు చేసి మంగ్లీని అనవసరంగా ఈ వివాదంలోకి లాగి తనను ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారన్నట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ అరెస్ట్ కంటే ముందు ఈ మధు అనే నిందితుడు ఒక వీడియో పూర్తిగా రికార్డ్ చేసుకుని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మంగ్లీ పాత్ర లేదు, మంగ్లీకి సంబంధం లేదు, అనవసరంగా మంగ్లీని వివాదంలోకి లాగి తనను కూడా ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో ఉన్నటువంటి నిందితులంతా కూడా గతంలో తనతో కలిసి వ్యాపారం చేశారు. కాపో హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్, పులిటియా భరత్, శైలజ ఈ 4 కలిసి తనతో కలిసి దందా చేయించారు, వ్యాపారం చేశారు. వీళ్ళందరి దగ్గర సుమారు కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకున్నారంటూ కూడా అధికారులకు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడంతో ఈ రోజు మధుని అరెస్ట్ చేసి అతన్ని తరలించి మిగతా 4 కోసం పోలీసులు వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.